రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రమాదవశాత్తు పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. రైతులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎండవేడిమితో పాటు బలంగా గాలులు వీచడంతో మంటలు వ్యాప్తి చెందాయి. పంట పొలాల్లో వివిధ రైతుల మోటార్ వైర్లు, పైపులు, పశుగాసం, గడ్డి కట్టలు కాలిపోయాయి. జరిగిన అగ్ని ప్రమాదాల్లో మోటార్ వైర్లు, పైపులు కాలిపోయాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అవశేషాలను కాల్చేందుకు నిప్పంటించారా లేక ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా తేలాల్సి ఉంది. ఎండ తీవ్రతతో పాటు వడగళ్లకు సుమారు 100 ఎకరాల వరకు మంట వ్యాపించాయి. డ్రిప్ పైపులు, కరెంటు మోటార్లు, స్టార్టర్లు, కేబుల్ వైర్లు, పంటలకు నీరందించే పైపులు, బోరు మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి. అధికారులు స్పందించి కాలిపోయిన పశుగ్రాసానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు. సార్ మాది పశువుగాసం 6 ఎకరాల గడ్డి మొత్తం కాలిపోయింది. 2 బోల్లు, షార్పిస్ వైర్లు, గడ్డి పెట్టుకున్నాము, వాములు కట్టిపెట్టినాయి కట్టెలు మొత్తం కాలిపోయింది సార్. మరి ఏం ప్రమాదమో ఏం లెక్కలేదు. మీరు దయచేసి దీన్ని చూసి స్పందించగలరు, ఏమన్నా మాకు న్యాయం చేయగలరు. పశువుల గడ్డి గురించి అన్న ఈ వైర్లు, గడ్డి వాములు కట్టిపెట్టినాయి, బోరు పైపులు, సర్వీస్ వైర్లు అన్నీ కాలిపోయి